పత్తి శేఖర్. నేను తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 15-20 రోజుల క్రితం నుంచి మరి బుడ్డ సత్యనారాయణ పైన, ఒక ఎరుకల సామాజిక వర్గం సంబంధించిన బుడ్డ సత్యనారాయణ పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, వారిపై మేము కఠినమైన చర్య తీసుకోవాలని మేము సంఘం నుంచి ఎల్బీ నగర్లో ధర్నా చేపట్టి డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆ సందర్భంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిపై ఎందుకు ఇప్పటి వరకు ఎస్టీ/ఎస్సీ కేసు నమోదు కాలేదు? ఈ సామాజిక వర్గాలపై దాడులు జరిగితే ఒక ఎస్టీ/ఎస్సీ కేసు పెట్టాలంటే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలనా? మరి ఈరోజు ఆయన ఒక బలాన్ని ప్రదర్శించి మరి ఆయన కేసును తప్పించుకోవడానికి చూస్తున్నాడు. కానీ ఈరోజు ఒక బలహీన వర్గుడు బుడ్డ సత్యనారాయణ పైన దాడి జరిగితే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము నిరసన చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాకు అండగా ఉంది. ఎందుకంటే బుడ్డ సత్యనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తూ ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత బలవంతుడైనా సరే, ఖచ్చితంగా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ మల్లు రవి గారు దీని మీద చర్య తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎరుకల సమాజం నుంచి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మరి ఇక్కడ స్థానికంగా మధు యాస్కి గౌడ్ గారు, ఈయన పైన ఒక సామాజిక ఎరుకల సామాన్యుడు అని చెప్పేసి ఈయన ఒక చిన్న పదవి ఇస్తే ఆ పదవిని జీర్ణించుకోలేని ఒక డబ్బు అహంకారమైన జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఈ డబ్బు బలాన్ని ఈ యొక్క సామాజిక వర్గాలపైన చూపించడం కాదని మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై తక్షణమే చట్టపరమైన, న్యాయపరమైన, ఎందుకంటే రుజువు అయిందాడు, ఆ మొబైల్లో మాట్లాడింది అంత రికార్డు ఉంది, ఆన్ రికార్డు ఉంది, ఇంకా అంతకంటే రుజువు ఏమి కావాల్సిన అవసరం లేదు. దీనికి చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని రాజ్యాంగంలో ఉంది. ఆ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చినాం. ఖచ్చితంగా మేము ఈ యొక్క ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ ప్రెస్ మీట్లో మేము మాట్లాడాల్చుకున్నాం. జక్కిడి ప్రభాకర్ రెడ్డి పైన న్యాయమైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. మేము ఎటువంటి బ్లాక్ మెయిల్ కానీ, లేకపోతే ఎటువంటి ఆయన దగ్గర బిచ్చమడుకొని తినడానికి, లేదా డబ్బులు ఆయన అంటాడు ఇప్పటికి కూడా, బుడ్డ సత్యనారాయణ నేను సాకిన, తెల్ల బట్టలు వేసుకోవాలంటే బుడ్డ సత్యనారాయణకి ఆయనే కారకుడు అంట. ఏందండి మరి? అంటే మేము ఇంకా ఎక్కడున్నాము? 80 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇంకా మేము తెల్ల బట్టలు వేసుకోవడానికి మేము అర్హులు కామా? అంటే రాజకీయంగా మీ రాజకీయంగా మీ పలుకుబడి అంతా మీదే ఉంటుందా? ఇక మేము ఎదగొద్దా? మేము చట్టసభలకు రావద్దా? ఇలాంటి దుర్మార్గులని ఖచ్చితంగా ఈ యొక్క చట్టసభల్లో ఫస్ట్ ఇలాంటి దుర్మార్గులు ఉండొద్దు. అట్టడుగులో ఉన్న వాళ్ళని పైకి తీసుకోవడానికి ఎవరన్నా సహకరిస్తారు. కానీ ఇలాంటి దుర్మార్గులు ఈ ఒక అణగారిన వర్గాలని పైన ఉత్తగానే ప్రేమ చూపిస్తుంటారు అంతే, పైకి లోపల మీద మాత్రం లోపల వాళ్ళ వైఖరి చూపిస్తుంటారు. కాబట్టి మీడియా మిత్రుల ముఖంగా మేము ఖండించేది ఒకటే అండి, ఈరోజు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిపై ఖచ్చితంగా న్యాయపరమైన ఇప్పుడు ఏదైతే కేసు అయిందో ఆ కేసు ప్రకారంగా ఆయన రిమాండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.